పెదబాల శిక్షకు స్వాగతం. విశాఖ నక్షత్రంలోని ఏ పాదంలో పుట్టిన పురుషులకు సూక్ష్మబుద్ధి, వివేకం, యుక్తి, పొదుపు, దయ, ఇంద్రియ నిగ్రహం, అసూయ, లోభగుణం, కరుణ, స్పష్టంగా మాట్లాడే స్వభావం, నేర్పరితనం, బంధువర్గానికి ఉపకారం చేసే నైజం ఉంటాయి. మంచి సంపాదన ఉంటుంది. విశాఖ మహిళలకు కోమల శరీరం, కలుపుగోలుతనం, మిత్ర ప్రేమ ఉంటాయి. విశేషంగా తీర్థయాత్రలు చేస్తారు. సినీ నటులు అయ్యే వారిలో చాలామంది ఈ నక్షత్రంలో జన్మించిన వారే ఉంటారు. మొదటి పాదంలో పుట్టినవారు జ్యోతిష్యంలో ఆసక్తి, క్రయ విక్రయాల వ్యాపారంలో నేర్పు, శత్రువును జయించే సమర్థత ఉంటాయి. రెండవ పాదంలో పుట్టినవారు న్యాయ మార్గాలలో సంపాదిస్తారు. రూపవతితో వివాహం అవుతుంది. మూడవ పాదంలో పుట్టినవారు మిథున, బుధ, నవాంశలో జన్మిస్తే శరీర పుష్టి, లలిత కళలో అభిరుచి, సంగీత జ్ఞానం, నటన నైపుణ్యం, అందం, మాటకారితనం, యుక్తాయుక్త విచక్షణ, ప్రజ్ఞ, నిర్మలమైన మనస్సు ఉంటాయి. నాలుగవ పాదంలో పుట్టినవారు చిత్రలేఖనం, కళా నైపుణ్యం, సౌందర్యం, నిర్మలమైన మనస్సు, విద్య, విజ్ఞానం, మాటకారితనం, ధర్మగుణం, మహిళలను ఆకర్షించే స్వభావం ఉంటాయి. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.